Good morning friends. ONGC Oil and Natural Gas Corporation Limited ONGCలో ట్రేడ్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం ఖాళీల సంఖ్య 4182. అర్హత ITI డిగ్రీ. అప్లై చేయాల్సిన చివరి తేదీ 17/8/2020. ఒకసారి మనము ONGC అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ONGC అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, ఒకసారి URL చూడండి. సో ఈ URL అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ongcindia.com/wps/wcm/connect/en/home ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, ఇందులో కెరియర్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. సో ఈ కెరియర్ని క్లిక్ చేసాము అంటే వెంటనే మనకు రిక్రూట్మెంట్ నోటీస్ అనేది కనబడుతుంది. సో ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ నోటీస్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వెంటనే మనకు ఈ విధంగా రిక్రూట్మెంట్ నోటీస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకసారి చూడండి, రిక్రూట్మెంట్ నోటీస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటీసెస్ ఆయిల్ అండ్ గ్యాస్ జాబ్స్, ఈ విధంగా. సో ఫస్ట్ వన్ ఏముంది, 2020. సో ఇక్కడ 2020 ఇచ్చారు కదా, ఒకసారి చూడండి 2020కి ఏమి ఇచ్చారు. ఫస్ట్ వన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ ఇన్ ONGC 2020-21 అని ఇచ్చారు. ఓకే, సో ఒకసారి మనం దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా PDF ఫార్మేట్లో డిస్ప్లే అవుతుంది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 21 వర్క్ సెంటర్స్లో డిస్ప్లే అయింది అనమాట. అంటే మొత్తం 21 వర్క్ సెంటర్లలో ఇచ్చారు. సో వివిధ స్టేట్ల నుండి ఇచ్చారన్నమాట. అంటే డిఫరెంట్ రాష్ట్రాల నుండి, అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న నోటిఫికేషన్స్, అంటే వివిధ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలో ఉన్నాయో ఆ మొత్తం ఇచ్చారు. డెహ్రాడూన్, ఢిల్లీ, జోధ్పూర్, ముంబై, గోవా, వడోదర, క్యాంబే, ఇలా చాలా ఇచ్చారు. సో మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చూద్దాం. సో అలానే వచ్చారు అంటే చెన్నై, ఇక్కడ కాకినాడ ఉంది చూడండి. సో కాకినాడ పక్కనే రాజమండ్రి కూడా ఉంది. సో ఈ 2 రీజియన్లో మనం అప్లై చేసుకోవచ్చు. కాకినాడ రీజియన్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే రాజమండ్రి రీజియన్లో మనం అప్లై చేసుకోవచ్చు. సో కాకినాడలో వచ్చేసి మొత్తం 58 పోస్టులు ఉన్నాయి. కాకినాడలో వచ్చేసి మొత్తం 58 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఏమేమి ఖాళీలు ఉన్నాయి అంటే కాకినాడలో వచ్చేసి అకౌంటెంట్, అసిస్టెంట్ HR, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్మెన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ డీజిల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్. ఓకే, టోటల్గా వచ్చేసి 58 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి కాకినాడ రీజియన్లో. ఆ తర్వాత రాజమండ్రిలోకి వచ్చేటప్పటికల్లా సేమ్ అవే జాబ్స్, టోటల్గా వచ్చేసి 308 ఖాళీలు ఉన్నాయన్నమాట. రాజమండ్రిలో టోటల్గా 308 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఓకే, తర్వాత అసలు ఏజ్ లిమిట్ ఎంత అంటే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 24 ఇయర్స్ ఉండాలి. అంటే 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 24 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు, 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు అనమాట. క్లియర్? తర్వాత ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC STకి 5 ఇయర్స్ ఇచ్చారు, OBCకి 3 ఇయర్స్ ఇచ్చారు. ఆ తర్వాత క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఒక్కొక్క జాబ్కి ఏమేమి క్వాలిఫికేషన్స్ అడిగారనేది చూద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ అకౌంటెంట్. సో అకౌంటెంట్కి ఏమి ఇచ్చారు క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి. అకౌంటెంట్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. అంటే అకౌంటెంట్ జాబ్ మనం అప్లై చేయాలి అంటే డిగ్రీ బీకామ్ చేసి ఉండాలి, అంటే బీకామ్లో డిగ్రీ చేసి ఉండాలి. ఓకే, సో ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, బీకామ్ డిగ్రీ. అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్, ఈ జాబ్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ BA ఆర్ BBA, BA కానీ లేదా BBA కానీ చేసి ఉన్నట్లయితే అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత సెక్రటేరియల్ అసిస్టెంట్, ఈ జాబ్కి అప్లై చేయాలంటే ITI ఇన్ ట్రేడ్ స్టెనోగ్రఫీ చేసి ఉండాలి. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ చేసి ఉండాలి, అంటే ITI ఇన్ కోపా ట్రేడ్. తర్వాత డ్రాఫ్ట్మెన్ సివిల్,
ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే ఐటీఐ ఇన్ డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్, ఎలక్ట్రీషియన్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్ ఐటీఐ ఇన్ ఫిట్టర్, తర్వాత ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఐటీఐ ఇన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ ఐటీఐ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ అండ్ మెయింటెనెన్స్, తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్, దీనికి బీఎస్సీ విత్ పీసీఎం ఆర్ పీసీబీ చేసి ఉండాలి, లేదంటే ఐటీఐ ఇన్ ల్యాబ్ అసిస్టెంట్. ఈ విధంగా ఉన్నాయన్నమాట క్వాలిఫికేషన్స్ అనేవి. ఆ తర్వాత వచ్చేసి ప్లంబర్కి వచ్చేసి ఐటీఐ ఇన్ ప్లంబర్ ట్రేడ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ వచ్చేసి ఐటీఐ ఇన్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ ట్రేడ్, తర్వాత సర్వేయర్ ఐటీఐ ఇన్ సర్వేయర్ ట్రేడ్, వెల్డర్ ఐటీఐ పాస్డ్ అవుట్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్. ఈ విధంగా చేసి ఉండాలి, ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళకి ఎవ్రీ మంత్ స్టైఫండ్ అనేది ఇస్తారనమాట. కాకపోతే ట్రైనింగ్ పీరియడ్లో ఎటువంటి టీఏలు డిఏలు తర్వాత లాడ్జింగ్ బోర్డింగ్లు అనేవి ఏమీ ఉండవు. ట్రైనింగ్ పీరియడ్లో ఓన్లీ స్టైఫండ్ మాత్రమే ఉంటుంది అని చెప్పొచ్చు. ఆ తర్వాత సెలక్షన్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఎగ్జామ్ ఏం లేదు కదా, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి. సెలక్షన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ వుడ్ బి బేస్డ్ ఆన్ బేసిస్ ఆఫ్ దర్ అప్టైనెడ్ అండ్ మెరిట్ డ్రాన్, అంటే వాళ్ళకు వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకొని వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ అనేవాళ్ళు అంటే కండిషన్స్ ఏమిచ్చారు అంటే వీళ్ళు క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఓన్లీ 1 ట్రేడ్కి మాత్రమే అప్లై చేయాలి. మోర్ దాన్ 1 ట్రేడ్కి అప్లై చేశారు అంటే వాళ్ళ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయబడదు అనింది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ 1 ట్రేడ్ ఓన్లీ. సో మోర్ దాన్ 1 ట్రేడ్కి అప్లై చేస్తే విల్ నాట్ కన్సిడర్డ్. సో 1 కంటే ఎక్కువ ట్రేడ్స్కి అప్లై చేస్తే కన్సిడర్ చెయ్యరు, ఓన్లీ 1 ట్రేడ్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. తర్వాత అప్లై విధానం మాత్రం ఆన్లైన్లోనే చేసుకోవాలన్నమాట. సో దీనికంటూ 2 స్టెప్స్ ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ స్టెప్లో వచ్చి అంటే మనం అప్లై చేసే విధానం ఏ విధంగా ఉంటుందంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి పార్ట్ 1 పార్ట్ 2 అని 2 స్టెప్స్ ఉంటాయన్నమాట. పార్ట్ 1 పార్ట్ 2. ఓకే, ఇక్కడ చూడండి, దెర్ ఆర్ 2 స్టెప్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1లో వచ్చేసి క్యాండిడేట్ ఫిల్ హిజ్ ఆర్ హర్ బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్, కేటగిరీ ఎక్సెట్రా. సో వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ హ్యాస్ టు క్రియేట్ హిజ్ ఓన్ పాస్వర్డ్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్, సిస్టమ్ జనరేటెడ్ రిజిస్టర్డ్ నెంబర్ ఈజ్ సెంట్ ఇన్ హిజ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఆర్ ఎస్ఎంఎస్. సో ఫస్ట్ పార్ట్లో మనము మన డీటెయిల్స్ ఇస్తాము. సో మన ఓన్ పాస్వర్డ్ ద్వారా మనము మొత్తము ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మళ్ళీ వేరే నెంబర్ అంటే సిస్టమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకు ఈమెయిల్ ఐడికి కానీ లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కానీ పంపిస్తారనమాట. ఓకే, తర్వాత పార్ట్ 2లో వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం ఇన్ పార్ట్ 2 రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ హ్యాస్ టు బీ అప్లోడ్ హిజ్ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. తర్వాత ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎక్సెట్రా. సో మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఆ ఎక్స్పీరియన్స్ మనము ఎంటర్ చేసుకోవచ్చు. మన ఫోటోగ్రాఫ్ తర్వాత మన సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి పెట్టుకోవాలి పార్ట్ 2లో. సో మొత్తం ఆన్లైన్ ద్వారానే జరగాలి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. సో ఎప్పుడెప్పుడు మనం అప్లై చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ చూడండి, ఇష్యూ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ కాల్ ఫర్ అప్లికేషన్స్ వచ్చేసి 29 జూలై 2020. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ వచ్చేసి 29 జూలైన ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ 17 ఆగస్టు. డేట్ ఆఫ్ రిజల్ట్ 24 ఆగస్టు. రిసీవ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ క్యాండిడేట్స్ 24 ఆగస్టు నుంచి 1 సెప్టెంబర్ వరకు జరుగుతుందన్నమాట. ఓకే, సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో తప్పకుండా అప్లై చేయండి. ఓఎన్జీసీ అనేది చాలా మంచి ఇండస్ట్రీ, చాలా మంచి జాబ్ ఇది. ఓకే, తర్వాత మనము ఎలా అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఇందులో వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాము. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేసుకుంటాము. సో అంతా అయిపోయిన తర్వాత
ఇక్కడ వచ్చేసి లాస్ట్లో నెక్స్ట్ అని కొట్టగానే నెక్స్ట్ పార్ట్ 2 అనే డిస్ప్లే అవుతుంది మనకి. ఓకే, సో దోస్ హూ ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో తప్పకుండా అప్లై చేయండి. సో చాలా మంచి ఇండస్ట్రీ, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.